ప్రైస్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాల సమయంలో నూతనంగా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుడికి మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది, స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాల సమయంలో మనకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ వాడ దేనికి సాదృశ్యం అంటే రక్షణ అనేటువంటి దానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి వచ్చి నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే ఎవరైతే ఆయనను అంగీకరించారో, ఆయన వద్దకు వచ్చారో, ఈ రక్షణ అనబడినటువంటి ఆయన రక్తంలో కడగబడి రక్షించబడ్డారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ అనబడినటువంటి వాడలోనికి వచ్చారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రక్షణ అనబడినటువంటి వాడ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నోవాహుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు బ్రతకడానికి నీవును నీ కుటుంబమును నీ కుమారులను నీవు బ్రతకాలంటే, ఇదిగో లోకమంతటి మీదకి రాబోతున్న శ్రమలో నీవు రక్షించబడాలంటే, నీ కుటుంబం నశించిపోకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే నీ కొరకు స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను తయారు చేసుకోమని చెప్పి దేవుడు నోవాహుకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకని దేవుడు నోవాహుకు వాడను తయారు చేసుకోమని చెప్తున్నాడంటే, అక్కడ పై వచనంలో మనం చూస్తే కనుక దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూసినప్పుడు వారు ఎలాగున్నారంటే, వారు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయారంట. ఎప్పుడైతే దేవుని పిల్లలు అన్యజనులతో వియ్యమందుతున్నారో, నరుల కుమార్తెలతో వారు పోయి వారికి మనస్సు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారంట. అయితే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా చెడిపోయారని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే నీతిమంతుడు ఎవరైనా ఉన్నారేమని దేవుడు చూసినప్పుడు నోవాహు ఒక్కడు మాత్రమే భూమి మీద నీతిమంతుడుగా కనిపించాడు. దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడైతే నోవాహును కనుగొన్నాడో, నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు అని చెప్పి అక్కడ రాయబడతా ఉంది. దేవుడు నోవాహుతో ఆయన కృప చూపించాడు. నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడ్డాడు కాబట్టి దేవుని కృప అతనికి తోడై ఉన్నది. ఎప్పుడైతే దేవుడు ఇంకా ఎవరైనా భూమి మీద నీతిమంతులు ఉన్నారా అని చూసినప్పుడు, అక్కడ కింద వచనంలో చూస్తే 12వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ దేవుడు చూసినప్పుడు, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. దేవుని పిల్లలారా, భూమి మీద మనుషులు ఇంకెవరైనా నీతిమంతులు ఉన్నారని దేవుడు చూసినప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా తమ నడవడికను ఏం చేశారంట, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు చెడిపోయారంట. అంతేకాదు సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకున్నారంట. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఎంచి దినాలలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నారు. చూడండి, ఈ లోకంలో మనం చూస్తే కనుక ఎవరికిష్టమైన మార్గంలో వారు నడుస్తూ ఉన్నారు, ఎవరికిష్టమైన త్రోవలో వారు నడుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఉదయకాల సమయంలో తెలియచేస్తున్న మాట ఏంటంటే, నీవు రక్షణ పొందాలంటే, నీవు రక్షించబడాలంటే ఈ లోకంలో నుండి నువ్వు ప్రత్యేకించబడాలి. ఆ ప్రత్యేకించబడడం అంటే నీ కొరకు నీవు వాడను తయారు చేసుకోవాలని చెప్పి దేవుడు ఉదయ కాలస్యములో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయ కాలస్యములో దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. నీవు ఈ లోకంలో నశించిపోకుండా ఉండాలంటే, ఈ లోకంలో నీవు లోకము అనబడినటువంటి ఈ మాయా లోకంలో నీవు నశించిపోకుండా ఉండాలంటే నీ కొరకు నీవు రక్షణ అనబడినటువంటి వాడను తయారు చేసుకోవాలి. నీ చుట్టూ ఒక రక్షణ వాడ నీవు తయారు చేసుకుని అందులోనికి వెళ్ళాలి. లేదంటే లోకం మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతలో నీవు కూడా నశించిపోతావు. దేవుని పిల్లలారా, రక్షించబడ్డానని నీవు అనుకుంటున్నావేమో, కానీ ఈ లోకంలో భయంకరమైనటువంటి ఉగ్రత దేవుని యొక్క సన్నిధి నుంచి రాబోతూ ఉంది. దేవుని పిల్లలారా, చూడండి, ఆ దినాన్న దేవుడు చూసినప్పుడు భూమి మీద వారి నరులందరూ కూడా చెడిపోయారంట. హృదయం చెడిపోయింది, వారి నడవడికను కూడా, వారి నడతను కూడా చెరిపివేసుకున్నారండి. ఈ దినాన్ని చూడండి, యూట్యూబ్లో మనం చూస్తే కనుక వారి ఒంటి మీద వస్త్రాలు ఉంటనే లేవు కూడా
తెలియనటువంటి పరిస్థితి. ఎంత దిగజారిపోయారంటే ఎంతగా దిగజారిపోయి మానవుడు ఈ రోజున భయంకరంగా ఎవరికిష్టం వచ్చినట్లుగా వాడు నడుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, అందుకని ఉదయ కాలస్యంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకం చెడిపోయింది, లోకం భయంకరమైనటువంటి ఉగ్రతలోనికి వెళ్ళిపోయింది. ఎవరికిష్టం వచ్చినట్లు వారు నడుస్తూ ఉన్నారు, ఎవరికిష్టం వచ్చినట్లు వారి నడవడికను వారు నడుస్తూ ఉన్నారు, వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, దేవుని రక్తంలో కడగబడినటువంటి నీవు, యేసు క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడినటువంటి నీవు లోకంలో నశించిపోకుండా ఉండాలంటే, లోకంలో నీవు రక్షణ పొందాలంటే నీ కొరకు నీవు వాడను తయారు చేసుకోవాలి. అక్కడ చూస్తే కనుక నోవాహు నీతిమంతుడే, నోవాహు దేవుని దగ్గర నుంచి కృప పొందిన వాడే. ఏమంటున్నాడు అక్కడ 5వ వచనంలో 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది. నోవాహు యెహోవా దృష్టి యందు అతడు కృప పొందాడు, దేవుని దృష్టికి కృప పొందాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అయినా సరే దేవుడు నోవాహును వాడను తయారు చేసుకోమన్నాడు. నీతిమంతుడే కదా, రక్షించవచ్చు కదా. వాడను తయారు చేసుకోకపోతే ఏమైంది? వాడను తయారు చేసుకోకపోయినా ఒక గుహలో కానీ ఒక బండలో కానీ ఆయన తన కుటుంబాన్ని కాపాడొచ్చు కదా దేవుడు. ఈ లోకమంతా జలప్రలయం చేత దేవుడు ఈ లోకాన్ని నశింప చేయాలనుకుంటున్నప్పుడు వాడనే తయారు చేసుకోవాలా అని నువ్వు అనుకోవచ్చు. దేవుని పిల్లలారా, నువ్వు ఎలాంటి వాడువైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నీవు రక్షించబడినా సరే, నీకు దేవుని కాపుదల కావాలి. రక్షణ అనబడినటువంటి వాడలోనికి వెళ్ళాలి. నీవు రక్షణ అనబడినటువంటి వాడ నీకు లేకపోతే గనక ఉపద్రవం నీ మీదకి వస్తాం. దేవుని పిల్లలారా, అందరూ క్రైస్తవులే, చాలామంది క్రైస్తవులే, కానీ లోకంలో భయంకరమైనటువంటి పాపంలో పడిపోయి ఉన్నారు. అనేకమైన మద్యము చేత దుర్వ్యసనముల చేత వారికి ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఉన్నారు. లోకంలో చాలామంది దేవుని పిల్లలు ఉన్నారు. అక్కడ దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని కుమారులను రాయబడతా ఉంది. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయారంట. తమకు మనసుకు వచ్చినట్లు వారికి ఇష్టమైన వారిని వివాహం చేసుకున్నారు. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని రక్తంలో కడగబడినా సరే, నీకు గనక రక్షణ అనిబడి వాడలోనికి నువ్వు రాకపోతే, ఆ కాపుదల నీకు లేకపోతే గనక, లోకం నీలోనికి ప్రవేశిస్తే గనక నువ్వు నశించిపోతావు. నీ కొరకు నీ వాడను తయారు చేసుకో. నీ కొరకు రక్షణ అనబడినట్టు వాడలోనికి రా. నీవు దేవుని కనుసనలోనికి రా. అప్పుడు దేవుడు నీకు కాపుదలనిస్తాడు. దేవుని పిల్లలారా, నీతిమంతుడైనటువంటి నోవాహు కూడా వాడను తయారు చేసుకో అని చెప్పాడు. ఎందుకంటే భయంకరమైన ఉపద్రవం రాబోతా ఉంది, భయంకరమైనటువంటి శ్రమ రాబోతా ఉంది, భయంకరమైన ప్రళయం రాబోతా ఉంది. కాబట్టి నోవాహు, నీవు నీ కుటుంబం బ్రతకాలంటే నీవు చితి సారకపు మ్రానుతో నీ కొరకు వాడను తయారు చేసుకోమన్నాడు దేవుడు. ఎప్పుడైతే నోవాహు దేవుని చిత్తమును శిరసావహించి ఎప్పుడైతే నోవాహు వాడను తయారు చేసుకున్నాడో, అతడు ఆ జల ప్రళయంలో నశించిపోకుండా తన కుటుంబమును అతను అతని కుటుంబము ఆ వాడలో రక్షణ పొందారు. దేవుని పిల్లలారా, దేవుడు ఒక్కసారి నీ పట్ల దేవుడు కృప చూపాలని ఆశపడుతూ ఉన్నాడు. లోకంలో భయంకరమైనటువంటి ఉపద్రవం రాబోతూ ఉంది. చూడండి, ఈ రోజున చూడండి, క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి, క్రైస్తవుల మీద ఎన్నో ఉగ్రత కాచుకొని ఉంది. అయినా సరే దేవుడు నీ దేవుని పిల్లలను కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఇంకా రక్షణ పొందలేదని, ఇంకా నీవు రక్షణ పొంది కూడా లోకంలో తిరుగుతున్న లోకాశలతో నశించిపోకూడదని, లోక తలంపులతో నశించిపోకూడదని దేవుడి ఉదయ కాలస్యములు నీ కొరకు వాడను తయారు చేసుకో. ఆ వాడలోనికి రా. లోకమని వాడను దానిలోనికి రానుకో, లోకాన్ని దానిలోనికి రానుకో, నీరు దానిలోనికి రానుకుండా చిత్తి సారకపు మ్రానుతో నువ్వు వాడను తయారు చేసుకో. కీళ్ళు రాయి, నీళ్లు లోపలికి రాకుండా మట్టి కీళ్ళు రాయి అని చెప్పి దేవుడు అక్కడ ఎప్పుడైతే నీవు ఆ లోకంలో ఉన్న నీరు ఆ వాడలోనికి రాకుండా చూసుకుంటావో, నీవు రక్షింపబడతావు, ఉపద్రవంలో నీవు కాపాడబడతావు. దేవుని పిల్లలు, ఉదయ కాలస్యంలో దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. నోవాహు నీతిమంతుడే, దేవుని అందుకు యెహోవా దృష్టి కృప పొందినవాడే. అయినా సరే దేవుడు అక్కడ అంటున్నాడు, నీ కొరకు స్థితి మానుతో నీ కొరకు వాడను తయారు చేసుకో. నువ్వు రక్షించబడంటే, ఇదిగో లోకం నశించిపోయింది, భూమి మీద ఉన్నటువంటి మనుషులు చెడిపోయారు. ఇప్పుడు చూడండి, లోకంలో చూడండి, యూట్యూబ్ చూడండి, అసలు ఒంటి మీద వస్త్రాలు ఉంటున్నాయో లేదో తెలియట్లేదండి. ఎంత భయంకరమో, ఎంత భయంకరం అంటే అంత భయంకరంగా ఉన్నారు. దేవుని పిల్లలారా, దేవుని యొక్క కృప
ఎందున్నది కాబట్టి నీకు దేవుడు కాపుదలనిస్తున్నాడు. నీవు రక్షణని వాడలోనికి ఉంటే గనక ఆ వాడలో నీవు లోకమనే నీరు చేరకుండగా, అది మునిగిపోకుండగా దానికి కీళ్ళు పోయాలి. ఎప్పుడైతే దానికి కీళ్ళు పోస్తావో ఆ లోకమనే నీరు ఆ వాడలోనికి రాదు. నీవు పైకి తేలుతావు. నీ లోకం ఎప్పుడు కూడా ఉపద్రవం నీ చుట్టూ రాదు. దేవుని పిల్లరా, ఆ ఉపద్రవంలో నీవు రక్షించబడతావు. ఉదయ కాలస్యంలో దేవునికి వాక్యం తెలియచేస్తూ ఉంది. నోవాహు ఎలాగైతే తన కొరకు, తన కుటుంబం కొరకు వాడను తయారు చేసుకున్నాడో, నీవు కూడా నీ వాడను భద్రముగా కాపాడుకోవాలి. నీవు రక్షణ పొందినటువంటి ఈ రక్షణలో అనేబడిన నావలోనికి వచ్చిన నీవు అందులోనికి లోకం అనేటువంటి నీరు రాకుండా జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడైతే లోకం అనే నీరు వస్తుందో నీవు ఆ లోకంతో పాటు, దానితో పాటు నీవు కూడా నశించిపోతావు. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. నీ కొరకు నీవు వాడలోనికి రా, రక్షణ అనబడిన వాడలో ఉండు. నీవు లోకంలోనికి నువ్వు లోకంలో కలిసిపోకు. లోకంలో భయంకరమైన ఉగ్రత కాచుకొని ఉంది. లోకంలో భయంకరమైన ఉపద్రవం కాచుకొని ఉంది. నిన్ను కూడా అది కమలించడానికి చూస్తూ ఉంది. దేవుని పిల్లరారా, ఈ ఉదయ కాలస్యంలో ఆయన నిన్ను రక్షించాలని చూస్తూ ఉంది. అటువంటి కృప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడు ప్రభు, సర్వశక్తిమంతుడవు నాయన, ఉదయ కాలస్యంలో ప్రభు మాటలు ఉన్న ప్రతిబిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభు. నాయన నోవాహు ఎలాగైతే ప్రభు నాయన నా జలప్రలయంలో నశించిపోకుండా వాడును తయారు చేసుకుని అందులోనికి ప్రభు ప్రవేశించాడు. అలాగే ప్రభు ఈ లోకం అనేటువంటి నాయన నీరు ప్రభు వాడలోనికి, మా రక్షణ అనబడిన వాడలోనికి రాకుండా సహాయం చేయండి, మమ్మల్ని కాపాడండి ప్రభు. ఈ వాక్యాన్ని ప్రభు ఎంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారు, ప్రతి బిడ్డని దీవించండి, ఆశ్రయించండి, కృపలో బలపరచమని నన్ను బిడ్డని నీ చేతులుగా అప్పగిస్తున్న నేస్తున్నామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.